హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే సింపుల్గా రెడీ అయిపోయి బయటికైతే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మీకు అన్ని వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం కూడా బయటికి వెళ్ళాలనుకుంటున్నాము. నేను, మా హస్బెండ్ అండ్ మా పాప ముగ్గురం రెడీ అయిపోయాము. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ మా పాపకి చెప్పులు అయితే వేస్తున్నారు. మేము ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంటాము. ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడే మా దగ్గర ఏరియాలో ఒక వినాయకుడిది విగ్రహం అనేది పెట్టారండి. సో అది చూడడానికైతే మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. సో చలో, మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే పెట్రోల్ కొట్టించేసుకుని అయితే మేము వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళే దారిలో చాలా బుజ్జి వినాయకులు కూడా కనిపించారు మాకు. బట్ మేము వెళ్ళాలనుకున్నది వేరే ప్లేస్ కాబట్టి డైరెక్ట్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, అది దూరంగా ఎల్లో కలర్లో మీకు కనిపిస్తుంది. సెట్టింగ్ అది మొత్తం సెట్ చేశారండి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎలా చేస్తారు అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క థీమ్ సెట్టింగ్ తీసుకొని ఆ సెట్ అనేది వేస్తారు అక్కడ. ఇప్పుడు మేము వచ్చింది అయితే ఇది రామేశ్వరం టెంపుల్ థీమ్ అనమాట. చూసారా, శివయ్య ఉన్నాడు అక్కడ. ఇదంతా సేమ్ రామేశ్వరం టెంపుల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ సెట్ అనేది, ఆ టెంపుల్ వ్యూ మాత్రం అలా దించేశారనమాట. చూడండి ఎంత బాగుందో. అంత సెట్లో చిన్న బుజ్జి వినాయకుడు ఉంటారు. ఆ బుజ్జి వినాయకుడిని చూడడానికైతే మేము వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్ళగానే మా పాప ఫుల్ ఎగ్జైట్ అయిపోయిందండి బాగా ఆ సెట్ చూసి. ఇంకా పక్కన అన్ని జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా ఉందన్నమాట. సో అవన్నీ చూసి ఫస్ట్ ఇటు కాదు ఫస్ట్ అటు వెళ్దామని చెప్పేసి బాగా ఎగ్జైట్ అయిపోయింది. ఇప్పుడు అయితే మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. మేము కరెక్ట్గా వినాయకుడికి హారతి ఇచ్చే టైంకి అయితే వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళేసరికి వినాయకుడికి హారతి తీస్తున్నారు. మీరు కూడా చూసేయండి. చూసారు కదా హారతి అయితే ఎంత బాగా జరిగిందో. లోపల డెకరేషన్ కూడా చూడండి, ఆ సెట్టింగ్ అదంతా చాలా బాగుంది. ఇప్పుడైతే వినాయకుడి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. అండ్ వినాయకుడి విగ్రహం కూడా చాలా బాగుంది కదా. అండ్ పక్కన కూడా చిన్న చిన్న వినాయకుడిని సెట్ చేశారు. చూడండి గణపయ్య ఎలా ఉన్నారో. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇంకా మా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక టోటల్ సెట్టింగ్ అంతా ఇదనమాట. చూసేయండి. పక్కనే చిన్న ఎగ్జిబిషన్లా ఉంటే అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న వాటర్ రైడ్స్, జైంట్ వీళ్ళు, ట్రైన్స్, మినీ షాప్స్ అయితే షాపింగ్ కోసం ఉన్నాయి. మా పాప ట్రైన్ ఎక్కుతానంటే మా పాప నేను కలిసి ట్రైన్ ఎక్కేసామన్నమాట. ఇంకా మొత్తం అయితే అలా తిరిగేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. బయట ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు కూడా చిన్న క్లిప్ అయితే తీసాను సెట్టింగ్ది. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.